Hey guys, welcome back to our YouTube channel. So ఇవాళ వీడియో ఇట్స్ ఆల్ అబౌట్ శ్రీరామనవమి సెలబ్రేషన్స్. మేము ఆదివారం స్టార్ మా పరివారం షూట్కి వెళ్ళామన్నమాట. అక్కడ చాలా అంటే చాలా బెస్ట్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ చాలా రోజుల తర్వాత షూటింగ్కి వెళ్ళాను కాబట్టి ఇట్స్ గోనా బి లైక్ రీయూనియన్ కైండ్ జరిగింది నాకు కూడా. కొంతమంది ఫ్రెండ్స్ తోటి అండ్ శ్రీముఖి, అవినాష్, హరి వీళ్ళందరితో కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో అదంతా మీరు ఆల్రెడీ ఈ పాటికే టీవీలో స్టార్ మా ఆదివారం పరివారం ఎపిసోడ్ చూసేసి ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయిన వాళ్ళు హాట్స్టార్కి వెళ్ళి చూడండి, చాలా ఫన్, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అందులోనూ ఆల్ రియల్ కపుల్స్ 6 జోడీస్ వచ్చారు కాబట్టి ఇంకా అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది. సో మిస్ అయిన వాళ్ళందరూ కూడా చూసేయండి. సో నేను బిహైండ్ ద సీన్స్ మ్యాక్సిమం రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ అయినంత వరకు నేను అసలు ఏం చేశాను ఆ రోజు అన్నది ఈ వ్లాగ్ అనమాట. సో డూ చెక్ ఇట్ అవుట్, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. అండ్ ఎస్, మొత్తం చూసాక కమెంట్ చేయండి మీకు ఓవరాల్ వ్లాగ్లో ఏం నచ్చిందో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అట్ షూట్ కాబట్టి డు నాట్ మిస్ ఇట్ గైస్. మొత్తం వ్లాగ్ చూడండి గైస్. మేము రెడీ అయ్యి బయలుదేరాము. మా వారు డ్రైవింగ్, నేను ప్రేక్షకురాలి. అక్కడ నాకు దురంధర్ సినిమా చూసాక కొన్ని ఏరియాస్లో తిరుగుతుంటే అందరూ ఎలాంటి డ్రెస్సింగ్ వేసినా నాకు ఆ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ గుర్తొస్తున్నారంట సడన్ గా ఇప్పుడే అట్లా. కానీ వాట్ ఏ మూవీ, సీరియస్లీ మళ్ళీ కూడా చూడొచ్చు అనిపించింది నాకు. ఫస్ట్ బిఫోర్ డే మేము ప్రీవ్యూ షోకి వెళ్ళాము. మా ఆయన నాకు తెలియకుండా సెకండ్ షో బుక్ చేసి అట్లా బ్లాక్ చేసి నెక్స్ట్ డే ఉగాది గైస్. ఆ ముందు రోజు మేము సినిమాకి వెళ్ళాము. ఏ టైం యాక్చువల్లీ 10:40కి స్టార్ట్ అవ్వాల్సిన సినిమా 10:10కి స్టార్ట్ అవ్వాల్సింది 11:10కి స్టార్ట్. ఓ నో, 11:10కి స్టార్ట్. ఏ టైంకి అయింది సినిమా? జస్ట్ 3:40. ఇంటికి వచ్చేసరికి 4 అయింది. పడుకుని నేను రాగా నిద్ర రాదు కాబట్టి అటు మెస్ట్ పడుకునేసరికి 4:30 అయింది గైస్. 40-50 రీల్స్ చూసుకో ఆ సినిమాకి రిలేటెడ్ వి ఆబ్వియస్లీ మనం వెళ్ళొచ్చాక మనకి ఆ సినిమాకి సంబంధించి వస్తాయి కాబట్టి ఇంకా ఎవరైనా మిస్ చేసి ఉంటే దయచేసి వెళ్ళండి. సినిమా బాగుంది. మేము దురంధర్ పార్ట్ 1 చాలా లేట్గా చూసాం. అంటే మేము చూసి వచ్చిన ఒక 4 రోజులకి కరెక్ట్గా అది ఓటీటీలో వచ్చేసింది. సో అందుకే ఈసారి సీక్వెల్స్ మిస్ చేయొద్దు అని చెప్పేసి మేము ప్రివ్యూ బిఫోర్ డే బుక్ చేసుకున్నాం అనమాట. 19th రిలీజ్ ఉంటే 18th నైట్ బుక్ చేసుకున్నాం. బట్ చాలా బాగుంది. మళ్ళీ కూడా వెళ్ళాలనిపిస్తుంది, చూస్తా. కాకపోతే మనకి పిల్లల్ని ఎలా లేదు కాబట్టి మేము ఇద్దరమే వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఓటీటీ వచ్చినప్పుడే చూడాలనుకుంటున్నాను. ఇంకా కొత్త సినిమాలు ఏమొస్తాయో చూడాలి. చాలా తక్కువ నేను సినిమాలు చూడడం, అంటే థియేటర్కి వెళ్ళి. ఎక్కువ నేను ఇంట్లోనే సినిమాలు చూడడానికి ఇష్టపడతాను అనమాట, కొంచెం రిలాక్స్గా ఫ్యామిలీతో. అండ్ నేను శివ కంటిన్యూస్గా వి వాచ్ మూవీస్ టుగెదర్. సిరీస్లు ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, లైక్ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ ఇంగ్లీష్, ఇట్లా అన్ని సిరీసెస్, మూవీస్ అన్నీ చూస్తామన్నమాట. డిఫరెంట్ జానర్స్వి. నాకు ఎక్కువ స్పేస్ మూవీస్ నచ్చుతాయి, శివాకి థ్రిల్లర్స్ అండ్ హారర్స్ అట్లా నచ్చుతాయి. సో అట్లా కేటగిరీస్ వైజ్ కొన్ని ఫేవరెట్స్ ఉన్నాయి నాకు, శివాకి, హరిని కూడా ఈవెన్ దో. సో అదన్నమాట. ఇవాళ అయితే మేము చాలా రోజుల తర్వాత షూట్కి వెళ్తున్నాం. దట్టు మా టీవీ షూట్కి, శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఈ పాటికే మీ అందరు కూడా చూసేసి ఉంటారు టీవీలో ప్రోగ్రాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇవాళ సండే, రోడ్స్ అన్నీ ఖాళీగా, అసలు చాలా రిలాక్స్గా ఉంది. మేము కూడా ఇంట్లో మంచి భోజనం చేసి బయలుదేరాము. ఏముండే రత్య, టమాటా పచ్చడి, మామిడికాయ పప్పు, పాలకూర ఫ్రై, పెరుగు ఇవన్నీ ఉండే. సో మంచి భోజనం చేసి ఇప్పుడైతే షూట్కి వెళ్తున్నాం. నేను హాఫ్ మేకప్ ఫినిష్ చేశాను గైస్, యూ క్యాన్ సీ. ఇంకా కాజల్ అవన్నీ అక్కడికి వెళ్ళి యాడ్ చేసుకోవాలి. హెయిర్ స్టైల్ అక్కడ అయిపోతే ఫాస్ట్గా రెడీ అయిపోయి మేము సెట్స్కి వెళ్ళాలి. కానీ క్లైమేట్ అంతా కూడా ఇవాళ ఏంటో కొంచెం కూల్గా చిల్గా ఉంది. సమ్మర్లో కొట్టేసేసావు కన్నా డీజిల్. ఉగాది నుంచి ఐ వాస్ సిక్, ఐ డోంట్ నో. అలా మీదాంశు నేను సడన్గా సిక్ అయ్యాం. నాకు ఇంకా జలుబు అలాగే ఉంది. బాగుంది కదా, క్యూట్ ఉంది. అయ్యో, ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో కనిపించేది, ఇప్పుడు వెనక చూడు మొత్తం అక్కడి నుంచి వచ్చింది 2-3 సార్లు.
చేసాం గైస్. ఇప్పుడు ఓటీపీ చెప్తేనే లోపలికి పంపిస్తారు. స్విగ్గీది కాదు మనం. Guys, మేము వచ్చేసాం. ఇక్కడ బీబీ జోడి సీజన్ 2 కూడా జరుగుతుంది. కానీ మేము వచ్చింది ఆదివారం స్టార్ మా విత్ పరివారం అదే వచ్చాం కదా. కరెక్ట్గా చెప్పు. ఆదివారం స్టార్ మా పరివారం. అందుకే ఆదివారం వచ్చాం. చాలా సార్లు చాలా వీడియోస్ లో చెప్పాను, అన్నపూర్ణ స్టూడియోస్ లో నాకు ఎన్ని మెమోరీస్ ఉన్నాయంటే. ఎందుకంటే ఒక 2-3 ఇయర్స్ మేము శశిరేఖ పరిణయం ఇక్కడున్న ప్రతి మూలకెళ్ళి షూటింగ్ చేసాం గైస్. హాస్పిటల్ ఇక్కడే, కాలేజ్ ఇక్కడే, ఇల్లు ఇక్కడే, మిడిల్ హౌస్ ఇక్కడే. మేము వచ్చేసాం గైస్. అలా వచ్చానో లేదో క్విక్ గా చీర కట్టేసుకున్నా. జస్ట్ 5 minutes. జడేద్దామండి. నేను ఎక్స్టెన్షన్ తెచ్చాను, ఒక మెస్సీ బ్రైడ్ వేసేసి ఫ్రంట్ ఏమని చేసి సౌరం కూడా తెచ్చాను. అంత బరువు ఇప్పుడు మొయ్యలేను, అందుకే మెస్సీ బ్రైడ్ వేసేయండి. నా కవిత కట్లే చెప్తుంది, నేను అప్పుడే బయలుదేరి 20 minutes లో ఉంటాను చెప్తా. ఒక ఇది చెప్తా. ఇట్లా సింపుల్ గా ఉంచుకున్నా. ఇంకా అవుదాం ఎక్కువగా. ఇది సింపుల్, ఇది ఇదే సింపుల్ అంటే ఎందుకని చెప్పి ఒక్కసారి నిలబడతారా? ఒక మరీ సింపుల్ గా రెడీ అయిపోయాను. అట్లే ఉండండి. బాగుందండి. బాగుందని చెప్పలేదు మళ్ళీ ఫస్ట్. చాలా బాగా వేసారు హెయిర్ స్టైల్. మీ పేరు? అఖిల మేడం. ఇంకోటి ఈవిడే నాకు హెయిర్ స్టైల్ చేశారు, అఖిల. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏమైనా ఉందా? అఖిల మేకోవర్స్. అఖిల మేకోవర్స్ అని ఉంటుంది. అంటే ఎవరికైనా ఇంకా నాలాగా జడ వేయించుకోవాలి అనుకుంటే అవండి కాంటాక్ట్ అవ్వండి, ఇస్తారు డీటెయిల్స్. మొత్తం గెట్ రెడీ విత్ మీ ఎప్పుడు చేద్దాం అనుకుంటా, సగం అయిపోయాక గుర్తొస్తూ ఉంటుంది చేయొచ్చు. శివ కావాలని చేస్తున్నావు శివ. నేను మ్యాచింగ్ వాటర్ బాటిల్ అనే ఉద్దేశం కాదు నీది. బాటిల్ది నీ చీర సేమ్ కలర్ ఉందని చెప్దామని నీ ఉద్దేశం, అంతే కదా. నేను గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నాను గైస్, ఫెస్టివల్ ఎపిసోడ్ కదా, బాగుంటుంది. అండ్ నాకు ఏమంటారు ఉగాది నుంచి పెట్టుకోవాలనిపిస్తూ ఉండింది, కానీ కొంచెం అంత ఓపిక లేక వదిలేసా. సరే గోరింటాకు లేదని పారాని పెట్టుకుంటున్నాను. సో ఇది ఆల్తా పెన్ మనం పెట్టుకుంటే సేమ్ పారానిదే ఇట్లా పెన్ వర్షన్ అన్నమాట. ఒక మార్కర్ లాగా ఉంటుంది, బాగుంటుంది. ఏమనుకన్నా రెడీ అయిపోయాక టైం ఉంటే పెట్టుకుందాము అన్నట్టు తెచ్చుకున్నా. ఇది అత్తే తెచ్చిచ్చారు నాకు, మన మేకప్ షాప్స్లో దొరికేస్తుంది అనేసి అన్నారు. ఎందుకు తమన్నాకి ఇట్లా పెడదాం అంటే అప్పుడు ఆల్తా పెన్నులు లేవు. ఆల్తా పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి వైట్ బోర్డ్ మార్కర్లు ఉంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్యాగ్లో దాంతోనే వేసాను. తమన్నాక నేను మూమే సాంగ్లో ఏం గంగోతో రాంబాబు మూవీకి శివ వాళ్ళు అప్పుడు వర్క్ చేస్తుండే. తనకి నెక్స్ట్ డే కంటిన్యూటీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. హిమ్మత్ వాళ్ళ ఉంది. మరి ఎట్లా ఏం చేసాం, వైట్ బోర్డ్ మార్కర్లే వాడడం తెచ్చడం, గ్యాప్ లో ఫిల్ చేయడం. కానీ పాపం వాళ్ళకి ఇబ్బంది అవ్వలే. వైట్ బోర్డ్ కదా పర్మనెంట్ అయితే మళ్ళీ ప్రాబ్లం ఉండేది. ఇది పర్మనెంట్ కాదు, ఇది ఆల్తా. అప్పుడు లేదు ఆల్తా పెన్స్, ఓన్లీ ఆల్తా బాటిల్ ఉండేది. అప్పుడు లేదు, తర్వాత నేను డాన్స్ ప్రోగ్రాంలు చేసినప్పుడు కూడా లేదు. ఆల్తా బాటిల్ తోనే ఇయర్ బడ్ పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు మనకి అసలు ఏఐ జనరేషన్స్ కి తగ్గట్టు చాలా వచ్చేసి కన్నా ఇందులో పెట్టచ్చు. ఏదో చెప్పాలని చెప్పి ఏఐ ఇవన్నీ వచ్చినట్టు ఇంకొకన్నా పెట్టవా? నీకు చైనవి తెచ్చి ఉండాల్సింది కదా. నీ ఎంతసేపు నేను చూసుకోవడం సరిపోతుంది. అవును, దాన్ని పెద్దగా చేయాలి కదా. సరే నువ్వు చేసేసుకో. రాదు కన్నా, కొంచెం పెద్దగా చేయ కన్నా. కాదు, పర్ఫెక్ట్ రౌండ్ కావాలి కదా.
పర్ఫెక్ట్ రౌండ్ రాకపోయినా పర్వాలేదు. అంటే క్లోజప్లు ఏమి వేయరు నీకు. నైస్, బాగుంది, బాగా పెట్టావు. నెక్స్ట్ ఇట్లా లైన్స్ వేసి ఆ పైనది నేను వేసుకుంటా. ఇందాక లెన్స్ పెట్టుకోవడం మర్చిపోయాను, సో ఇప్పుడు ఒకటి పెట్టేసుకున్నాను, ఇంకోటి కూడా పెట్టుకుంటున్నాను. సో ఇవి డైలీ వేర్ లెన్స్ కైండ్. ఆఫ్టర్ షో వీ కెన్ త్రో ఇట్, సింప్లీ తీసేసి పడేయచ్చు. కొన్నిసార్లు లెన్స్ వన్ గోలో సెట్ అయిపోతే, కొన్నిసార్లు అసలు విననే వినవు. నాకు శివ సగం హెల్ప్ చేసి రిమైనింగ్ చేస్తుంటే నేను మళ్ళీ లెన్స్ పెట్టుకోవాలని చెప్పి ఐ హ్యావ్ టేకెన్ గ్యాప్. సో ఇప్పుడు ఫాస్ట్గా ఇది సెట్ చేసేసుకుందాం. ఇది ఈజీ ఉంది యాక్చువల్లీ. ఈ పెన్ మనకి మేకప్ షాప్స్లో దొరికేస్తాయి, లైక్ గౌతమ్ కాస్మెటిక్స్ షాప్స్ అని, లేదా కొన్ని ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి అనుకుంటా, ఐడియా లేదు, చూడండి. అంటే తర్వాత మళ్ళీ అడిగితే, లాస్ట్ టైం హరిని అమ్మవారి గెటప్స్ అప్పుడు తీసుకున్నాను కదా, వాడానప్పుడు. పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇవాళ, సండే, హరినికి హాలిడే, మేధాంశి ఇంకా అత్తయ్యతో. చూడలేమని పెదవి చెప్పే, చెప్పలేమని కనులు చెప్పే, నల్ల పూసై నారదేవుడు నల్లని రఘురాముడే. రామ చక్కని సీతకి చలో, శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్కి పెళ్లి కూతురులాగా రెడీ అయ్యాను చూడండి. జస్ట్ బాగుంటుంది అని చెప్పి అంతే. దిస్ ఈజ్ మై ముక్కు పుడక గోల్డ్ది. అదొకటి వేరే ఎక్కువ సెట్ అవ్వని చెప్పి గోల్డ్దే పెట్టుకుంటా ఎక్కడికి వెళ్ళినా. So this is the final look for today's shoot. ఈ బ్యూటిఫుల్ శారీ, కంచిపట్టు శారీ. ఇది కూడా హౌస్ ఆఫ్ శివాసమే. ఎవరు పట్టుకునేది ఆ పట్టు ఈ పట్టు వాళ్ళ పట్టు కాదు కన్నా, దిస్ ఇస్ కంచిపట్టు శారీ. సో అప్కమింగ్ మేము హౌస్ ఆఫ్ శివాసంలో అన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి లాంచ్ చేస్తాం, బికాజ్ మనకి శ్రావణ మాసం వస్తుంటుంది కాబట్టి దానికోసం అన్ని ఫెస్టివల్కి సంబంధించినవన్నీ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము. నా హెయిర్ స్టైల్ ఇది నాకు విష్ణు ఇచ్చింది గైస్. నాకు నచ్చింది విష్ణు అంటే సరే తీసుకో ఉంచుకో అని చెప్పి ఇచ్చేసింది గిఫ్ట్. సో అలా ఇప్పటికైతే రెడీ అయిపోయాము. లోపల ఏం అడవిడి ఉంటుందో, నేను ఎంతవరకు రికార్డ్ చేయగలుగుతాను అన్నది అదైతే ఐడియా లేదు, బికాస్ షో మీరు వచ్చాక టెలికాస్ట్ అయిపోయాక చూసి ఉంటారు కాబట్టి బిహైండ్ ద సీన్స్ ఏమన్నా కుదిరితే రికార్డ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. అయ్యగారు పువ్వులు బాగానే ఉన్నాయిగా. ఏ జ్యోతక్క బాబా హాయ్ చెప్పండి. హాయ్ గై. గైస్, ప్రోగ్రామ్ మాకు
ఎన్నింటికి స్టార్ట్ అయింది కదా 4 అనుకోండి, రఫ్గా 3:34 అనుకోండి. టైం చూపించండి ఇప్పుడు. 3:30కి స్టార్ట్ అయింది. 9:22. నేను ఇలా రెడీ ఇలాగే ఉన్నాను. పువ్వులు కొంచెం పిచ్చిగా ఈయన చూడండి వచ్చి డ్రెస్ చేంజ్ కూడా చేసేసుకొని ఇప్పుడు నా వల్ల లేట్ అని చెప్పి నన్ను చెప్తారు, ఇలాగే వేస్తారు. ఈ జ్యువెలరీ అంతా సర్దుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. బట్ స్టిల్ ఇన్ని అవర్స్ తర్వాత కూడా నేను సెల్ఫ్గా చేసుకున్న మేకప్ ఎంత బాగుంది చూడండి. ఈయన మైండ్ వాయిస్లో ఏమో ఉన్నాయి, కొంచెం అడుగుదాం. మీ ఒపీనియన్? అప్పుడు స్పందన అంటే ఆవిడ ఎవరంటే ఒపీనియన్ అంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా రోజుల తర్వాత మనం షోకి వచ్చాం కదా, ఎలా అనిపించింది? అంత వద్దు బట్ పర్సనలీ ఐ ఫెల్ట్ లైక్ చాలా రోజుల తర్వాత షోకి వస్తే నాకు ఎక్కడో లైక్ ఒక పుట్టినింటికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. బికాస్ ఇక్కడ షూట్ మేము నంబర్ ఆఫ్ ఇయర్స్ చేసాము, దాని తర్వాత షోస్ చేసాము. ఇప్పుడు కొంచెం బ్రేక్ తర్వాత మళ్ళీ నేను మళ్ళీ మెల్లిగా సో బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి త్వరలో సీరియల్స్లో కూడా వచ్చేస్తాను గైస్. మీ అందరి కోసం చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి తెలుసా. మళ్ళీ నేను ఈసారి నేను ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. బట్ నాకైతే యాజ్ యూజువల్ నేను నెగిటివ్ లీడే ప్లే చేయాలి అని అనుకుంటాను. బికాజ్ ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుందని చెప్పేసి. సో అప్కమింగ్ త్వరలో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తా. ఇప్పటికైతే ఇంకేం ఒప్పుకోలేదు, బట్ ఒప్పుకుంటా. మేదాన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 2nd బర్త్డేకి దగ్గరలో ఉన్నాడు కాబట్టి హరిని కూడా నేను 2nd బర్త్డే తర్వాతే వదినమ్మ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేదాన్స్ కూడా 2nd బర్త్డే తర్వాతే మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అప్పటి వరకు మీరు మా యూట్యూబ్ ఛానల్ని, మా హౌస్ ఆఫ్ శివాసంని, మమ్మల్ని అందరినీ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాము. ప్రోగ్రామ్ ఎలా జరిగిందో నేను మొత్తం ఇందులో రికార్డ్ అసలు ఏమీ చేయలేదు కాబట్టి ఇది బిహైండ్ ద సీన్స్ ఓన్లీ. మొత్తం అంతా కూడా మీరు ప్రోగ్రామ్ అక్కడే చూడాలి. ఆల్రెడీ టీవీలో టెలికాస్ట్ అయిపోయి ఉంటుంది, అక్కడ చూడండి. మిస్ అయిన వాళ్ళు హాట్‌స్టార్లో ఉంటుంది. శ్రీరామనవమి స్పెషల్ చూడండి. ఇప్పుడు కీమా వస్తుంది, ఒకటి ఎగ్ దోశ, ఒకటి కీమా దోశ. సో దిస్ ఈజ్ ఎగ్ దోశ. చాలా బాగుంది. అది కూడా తీసుకొని ట్రై చేయి. అండ్ యాక్చువల్లీ చాలా ఆకలేసింది, అసలు ఏం తినలేదు దగ్గర. చాలా తక్కువ. దిస్ ఇస్ చికెన్ కీమా దోశ. ఐఎమ్ ట్రయింగ్ ఇట్ నౌ. చికెన్ కీమా విత్ ఎగ్. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఇంట్లో తిన్నట్టుంది. ఇప్పుడే దోశ తిన్నాము. అయితే ఇక్కడ కర్రీ అండ్ రైస్ కూడా ఉంది. ఐ వాంటెడ్ టు ట్రై నెక్స్ట్ టైం అనుకున్నాను, కానీ బ్రో వాళ్ళు నాకు ఇచ్చారు కొంచెం ట్రై చేయమని. ఆకలి వేసిందని జస్ట్ అలా అనుకున్నాను. ఫుల్గా ఫుడ్ దొరికింది. ఇది మా ఇంటి దగ్గరలోనే. సో ఇట్స్ నైస్. ఐ హ్యావ్ టు ట్రై చికెన్ కర్రీ అండ్ రైస్. హే గైస్, సో వీడియోలో చాలా మాట్లాడాలి, చాలా రికార్డ్ చేయాలి, చాలా బిహైండ్ ద సీన్స్ షూట్ చేయాలని చాలా ప్లాన్ చేశాము. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇలా జరిగింది. అసలు టయర్డ్ ఉండే అండ్ టైమే తెలియలేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. వచ్చిన డబ్బులు ఎంత నొక్కేద్దామా అని డిస్కస్ చేస్తున్నారు గైస్. ఇద్దరు పిచ్చి జుట్టుతో అక్కడే కూర్చున్నారు అన్నా చెల్లి. గైస్ నేను మ్యాజిక్ చేస్తున్నాను. 1 2 3 డ్రెస్ చేంజ్. ఇంకో మ్యాజిక్ చేస్తా.